హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు టాలీ అప్డేట్స్. ఈ వీడియోలో 2023 టు 2024 వరకు ఏ మూవీకి ఎంత బడ్జెట్ పెట్టారు, ఎంత వచ్చింది, ఈ డీటెయిల్స్ మొత్తం చూద్దాం. ఓన్లీ 2023 అండ్ 2024 మూవీస్ చూద్దాం. ఇంకా వేరే మూవీస్ కూడా కావాలి అంటే కామెంట్ చేయండి, ఆ మూవీస్వి కూడా తెలుసుకుందాం. సో లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. 2023లో ఫస్ట్ మూవీ వీరసింహారెడ్డి. బాలయ్య బాబు అంటే బడ్జెట్ కూడా ఆ లెవెల్లోనే పెట్టారు. అన్ని మూవీ బడ్జెట్స్ ఎగ్జాక్ట్గా చెప్పలేం, కానీ నియర్లీ అయితే చెప్పగలం. వీరసింహారెడ్డికి అప్రాక్సిమేట్లీ 100 కోట్ల బడ్జెట్ పెట్టారు. పాజిటివ్ రివ్యూసే వచ్చాయి. మ్యాక్సిమం ఆడియన్స్కి ఎక్కువ నచ్చింది, అండ్ బాలయ్యకి కూడా ఫ్యాన్స్ ఎక్కువేగా. సో కలెక్షన్స్ 134 కోట్లు వచ్చాయి. 34 కోట్లు ఎక్కువ వచ్చాయి అంతే. నెక్స్ట్, అదే రోజు చిరంజీవి వాల్తెర వీరయ్య మూవీ రిలీజ్ అయింది. ఈ విషయం తెలిసిందే. చిరంజీవి రేంజ్ కూడా మినిమం బడ్జెట్ కాదు. వీరసింహారెడ్డి ఈ మూవీతో క్లాష్ అయింది. వాల్తెర వీరయ్యదే పై చేయి. బడ్జెట్ కూడా దానికంటే ఎక్కువ పెట్టారు, ఎక్కువే వచ్చింది. 140 కోట్లు పెడితే నియర్లీ 226 కోట్లు కొల్లగొట్టింది. సుధీర్ బాబు హంట్ మూవీ చూస్తే బడ్జెట్ 14 కోట్లు. జస్ట్ అక్షరాల 2 కోట్లు వచ్చాయి అంతే. బిగ్ లాస్. మూవీ కూడా అంత బాలేదు. సుహాస్ రైటర్ పద్మభూషణ్ మూవీకి అరౌండ్ 4 crores పెడితే 12.5 crores తెచ్చింది. మూవీకి కూడా పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. ధనుష్ సార్ మూవీకి నియర్లీ 35 కోట్లు పెట్టారు. నియర్లీ 115 కోట్లు వచ్చాయి. మంచి ప్రాఫిట్ వచ్చింది. మూవీ కూడా సూపర్ ఉంటుంది. వినరో భాగ్యము విష్ణు కథకి 7 కోట్లు పెడితే 11 కోట్లు వచ్చాయి. డీసెంట్గా రన్ అయింది. కిరణ్ అబ్బవరం కెరీర్లో ఏదైనా మంచి మూవీ ఉందంటే ఈ వినరో భాగ్యము విష్ణు కథే. వినరో భాగ్యము విష్ణు కథ సీక్వెల్కి ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. బలగంకి కేవలం 3 కోట్లు పెడితే దాన్ని 27 కోట్లు చేసింది. బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. మంచి ఎమోషనల్ కంటెంట్ ఉన్న మూవీ. దాస్కదంకి మూవీ అప్రాక్సిమేట్లీ 20 కోట్లు పెడితే 23 కోట్లు వచ్చాయి. యావరేజ్ టాక్ని సొంతం చేసుకుంది మూవీ. నాని దసరాకి 65 crores బడ్జెట్ పెడితే 117.50 కోట్లు బాక్సాఫీస్ కలెక్షన్స్ వచ్చాయి. పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. కమర్షియల్ సక్సెస్ అయింది. బాగుంటుంది నాని క్యారెక్టర్ మూవీలో. రవితేజ రావణాసురాకి 50 కోట్లు పెట్టారు. దాన్ని తగ్గించి 23 కోట్లు మాత్రం సాధించింది మూవీ. మూవీలో ఒక ఇంటెన్స్ క్రియేట్ చేసినా దాని ఇంపాక్ట్ వర్కౌట్ అవ్వలేదు ఫ్రెండ్స్. శాకుంతలం మూవీకి ఏకంగా 65 crores పెడితే 20 crores మాత్రమే వచ్చాయి. మూవీ టీం వాళ్ళకి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉండి 65 crores పెట్టారు. పాపం 60 కూడా రాలేదు. డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది మూవీ. విరూపాక్ష స్పైన్ చిల్లింగ్ సస్పెన్స్ థ్రిల్లర్కి 40 కోట్లు బడ్జెట్ పెట్టారు. బాక్సాఫీస్ కలెక్షన్స్ 91 కోట్లు కొల్లగొట్టింది. మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది మూవీ. అఖిల్ ఏజెంట్ మూవీ ఫుల్ ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయింది. బడ్జెట్ కూడా ఘోరంగా పెట్టారు. బడ్జెట్ వచ్చేసి 85 కోట్లు. వచ్చిన కలెక్షన్స్ 8.5 crores మాత్రమే. మొత్తం నాశనం. చాలా డిసప్పాయింట్ చేసింది. నెగటివ్ రివ్యూస్ ఎక్కువ అయ్యాయి. గోపిశేన్ రామబాణం బాణాన్ని 20 కోట్లతో వేశారు. రివర్స్లో 14 కోట్లే వచ్చాయి. బాక్సాఫీస్ బాంబ్. అవుట్డేటెడ్ స్టోరీ లైన్. అల్లరి నరేష్ ఉగ్రం మూవీకి 4 కోట్లు పెడితే 30 కోట్లు కొల్లగొట్టింది. అల్లరి నరేష్ వన్ మ్యాన్ షో, డిఫరెంట్ షో. మూవీలో స్క్రీన్ ప్లే కూడా సూపర్ ఉంటుంది. ఆదిపురుష్కి 700 crores బడ్జెట్ ఇన్వెస్ట్ చేశారు. వచ్చిన కలెక్షన్స్ జస్ట్ 354 crores మాత్రమే. మరీ అలా అంటే ఎలా? సామజవరగమనకి 8 crores మాత్రమే పెట్టారు. దాని నవ్వులతో 50 కోట్లు చేశారు. ఇలాంటి కామెడీ చూసి ఎంజాయ్ చేసి చాలా కాలమైంది ఆడియన్స్. కడుపు బాగా నవ్వుకున్నారు మూవీ చూసి. బేబీ మూవీ 10 crores పెట్టారు. 100కు రీచ్ అయింది. యూత్ఫుల్ ఎంటర్టైనర్ కదా, మరి అంతే ఉంటుంది. స్టార్టింగ్ నుండే మంచి కలెక్షన్స్తో దూసుకుపోయింది కదా. సాయిధరం తేజ్ అండ్ పవన్ కళ్యాణ్స్ బ్రో 50 crores పెట్టారు. పవన్ కళ్యాణ్ ర్యాంపేజ్ వల్ల 115 crores క్రాస్ చేసింది.
పవన్ కళ్యాణ్ కోసమే చాలామంది థియేటర్స్కి వచ్చారు. పవన్ కళ్యాణ్ లేకపోతే మూవీ పరిస్థితి ఏమై ఉండేది? చిరంజీవి, బోలాశంకర్ ఏముంది అసలు మూవీలో? ఓల్డ్ కాంటెంట్ తప్ప. ముందు వెనుక ఆలోచించకుండా బడ్జెట్ ఏకంగా 101 crores ఇన్వెస్ట్ చేస్తే జస్ట్ 42 crores వచ్చాయి. చిరంజీవి ఉన్నాడు అండ్ వాల్తెరి వీరయ్య తర్వాత వచ్చిన మూవీ బాగుంటుంది అని వెళ్ళి చూశారు. దిమ్మ తిరిగి బొమ్మ కనిపించినట్టుంది ఆడియన్స్కి. వరుణ్ తేజ్ గాంధీవదారి అర్జున మూవీ టైటిలే ఏం బాలేదు. మూవీలో కాంటెంట్ కూడా అస్సలు బాలేదు. 46 crores బడ్జెట్ ఇన్వెస్ట్ చేశారు. వచ్చింది అక్షరాల 3 కోట్లు. ఏం లాభం? పూరా లాస్. విజయ్ దేవరకొండ ఖుషీకి 70 crores పెట్టారు. 71 crores వచ్చాయి. అబవ్ యావరేజ్ ఫిల్మ్. శెట్టి మిస్టర్ పోలిశెట్టి 20 crores తెరకెక్కించారు. 50 crores వచ్చాయి. కామెడీ ఎంటర్టైనర్గా పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి మూవీకి. స్కంద 95 crores ఇన్వెస్ట్ చేశారు. నెంబర్లు రివర్స్ అయ్యాయి. 95-59 అయింది. మూవీపై ట్రోల్స్ కూడా బాగానే అటాక్ చేశాయి. దాంతో ఎవరు ఎక్కువ వెళ్ళలేరు థియేటర్స్కి. బాక్సాఫీస్ బాంబ్గా మారింది మూవీ. మ్యాడ్కి 10 crores పెడితే అరౌండ్ 8 crores వచ్చాయి. బాలయ్య బాబు భగవంత్ కేసరికి 100 crores ఇన్వెస్ట్ చేశారు. 130 crores వచ్చాయి. బాలయ్య బాబు గారి కెరీర్లో డిఫరెంట్ క్యారెక్టర్లో యాక్ట్ చేసిన మూవీ ఇది. మంచి ఎమోషనల్ మూవీ కూడా. రవితేజ, టైగర్ నాగేశ్వరరావు 35 crores పెట్టారు. 48 వచ్చాయి. స్టార్టింగ్లో లాంగ్ రన్ టైం ఇష్యూస్ వచ్చాయి. లేటర్ రన్ టైం తగ్గించారు. దాంతో మంచిగా సక్సెస్ఫుల్ రన్ అయింది మూవీ. హిడాకోలాకి 8.1 crores పెడితే 15 కోట్లు వచ్చాయి. మంచి టైంపాస్ కామెడీ థ్రిల్లర్. కాంటెంట్ కూడా బాగుంటుంది. మంగళవారం మూవీకి అజయ్ భూపతి 20 crores పెట్టాడు. బాక్సాఫీస్ కలెక్షన్స్ 16.25 crores వచ్చాయి. డిజాస్టర్ మూవీ ఆదికేశవకి ఏకంగా 20 కోట్లు పెట్టారు. అయితే వచ్చిన కలెక్షన్స్ జస్ట్ 5 కోట్లు. హ్యూజ్ లాస్. హైనానాకి 65 పెడితే 76 వచ్చాయి. ఎక్స్ట్రాడినరీ మైన్కి ఎక్స్ట్రాగా 45 పెడితే 9.3 మాత్రమే వచ్చాయి. సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్కి 270 crores పెడితే అరౌండ్ 720 crores వచ్చాయి. ప్రభాస్ బాక్సాఫీస్ ఊచకోత. డెవిల్కి 35 పెడితే 23 వచ్చాయి. ఇవి 2023లో బడ్జెట్స్ అండ్ కలెక్షన్స్ ఆఫ్ మూవీస్. నెక్స్ట్ 2024 ఫస్ట్ ఇన్ ద లిస్ట్ మహేష్ బాబు గుంటూరు కారం. మూవీలో కొత్తగా ఏం లేదు, జస్ట్ మహేష్ బాబు యాక్టింగ్ తప్ప. నెగటివ్ రివ్యూస్ ఎక్కువ వచ్చాయి. త్రివిక్రమ్ గారు ఇలా ఎందుకు డిసప్పాయింట్ చేశారో తెలియట్లేదు. బడ్జెట్ 200 crores పెట్టారు. 171.5 crores వచ్చాయి. హనుమాన్ చాలా తక్కువ బడ్జెట్తో తెరకెక్కింది. ఊహించని షాక్ ఇచ్చింది. ఏకంగా బాక్సాఫీస్ ఊచకోట. పెట్టిన దానికంటే ట్రిపుల్ కలెక్షన్లు వచ్చాయి. టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ 350 crores. వెంకటేష్ సైంధవ్కి 55 కోట్లు పెట్టారు. 25 కోట్లు వచ్చాయి. నాగార్జున నా సామిరంగం మూవీకి 45 crores ఇన్వెస్ట్ చేస్తే 38 crores తెచ్చింది. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్కి 5 crores పెట్టారు. వచ్చింది 8 crores. రవితేజ ఈగల్ మూవీకి 35 కోట్లు ఖర్చు పెట్టారు. అయితే 31.5 crores వచ్చాయి. ఈ మూవీ గురించి షాకింగ్ అప్డేట్ త్వరలో రాబోతుంది మన ఛానల్లో. స్టే ట్యూన్. భీమాకి 28 crores ఇన్వెస్ట్ చేశారు. 14.5 crores వచ్చాయి. నెగటివ్ రివ్యూస్ చాలా వచ్చాయి. గామికి 6 crores పెట్టారు. 22 crores కొల్లగొట్టింది. ఓం భీమ్ బుష్ మూవీకి 20 crores పెట్టారు. 26 crores వచ్చాయి. టిల్లు స్క్వేర్కి 40 crores ఇన్వెస్ట్ చేశారు. ఎంటర్టైన్మెంట్ జోరుతో 135 crores చేసింది మూవీ. బ్లాక్ బస్టర్ స్క్వేర్. ది ఫ్యామిలీ స్టార్కి 50 crores పెట్టారు. కేవలం 24 crores వచ్చాయి. అంతెందుకు పెట్టారు అసలు మూవీకి? గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీకి 24 పెట్టారు. 21.52 వచ్చాయి. ఇవి 8 days కలెక్షన్స్ మాత్రమే. కానీ మూవీ డిసప్పాయింట్ కలిగించింది. సో అప్కమింగ్ కల్కి మూవీకి 600 crores పెడుతున్నారు. మరి ఎంత కలెక్షన్స్ వస్తాయో కామెంట్ చేయండి. గ్రాండ్ రిలీజ్ ఆన్ 27 June. పుష్పాది రూల్కి 500 crores పెడుతున్నారు. గ్రాండ్ రిలీజ్ ఆన్ 15 August 2024. నాని సరిపోద శనివారంకి 90 కోట్లు పెడుతున్నారు. గ్రాండ్ రిలీజ్ ఆన్ August 29.
పవన్ కళ్యాణ్ ఓజీకి 250 crores బడ్జెట్ పెడుతున్నారు. సెప్టెంబర్ 27 గ్రాండ్ రిలీజ్. దేవరా ఇన్వెస్టింగ్ 300 crores బడ్జెట్. అక్టోబర్ 10th గ్రాండ్ రిలీజ్. సో ఇది ఈరోజు వీడియో. లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు TTU. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.